చేసుకోలే. కొన్ని రోజులు పనిచేసిన తర్వాత మళ్ళీ లాసెస్ వచ్చింది. ఆ డబ్బులతో 1 ఏడాదో 2 ఏడాదో లాభాలు చూపెట్టారు, మళ్ళీ 3వ ఏడాది నుంచి నష్టం వచ్చింది. ఇక్కడ ఎవరికీ కూడా దాంట్లో బాధ్యత లేదు. ఉద్యోగాలు పోకూడదన్న కార్మికుల ఆలోచన ఉంది, కానీ అది లాభాల్లో రావాలంటే మా పాత్రే ఉంది, పైనోళ్ళు కదా అంటారు. పైనోళ్ళు వీళ్ళందరూ సిన్సియర్గా చేస్తే ఎట్లుంటుంది అంటారు, ప్రభుత్వానికి బాధ్యత అంటారు. ప్రభుత్వం వీళ్ళందరూ పని చేస్తే మాదే ఉంది అంటారు. ఈ ముగ్గురు సమన్వయంగా కూర్చుని ఏది చర్చించరు. ఎవరికి వాళ్ళు పోచుకోలు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి నాయకులు తప్పించి సిన్సియర్ ఎఫర్ట్ పెట్టేది లేదు. మొన్న ఆయన కుమారస్వామి వచ్చాడు, తర్వాత మన వర్మ గారు ఇద్దరు వెళ్ళారు కాబట్టి పరిష్కారం ఏదో అవుతుంది అనుకున్నా నేను. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాసిన దాంట్లో ఒకటి మాత్రం ఫాల్స్. అక్కడ బ్లాక్ ఫర్నిష్ 3వది క్లోజ్ చేశారు. అది అంతకుముందు క్లోజ్ లోనే ఉండేది. మొన్న మధ్యన ఒక 6 నెలలకో ఏడాదికో తాత్కాలికంగా జిందాల్కో ఎవడికో ఒక టెంపరీ అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఏంటయ్యా అంటే అందులో పనిచేసేటట్టు, అందులో ప్రొడక్ట్ అయిందంతా వాళ్ళే తీసుకుపోయేటట్టు. అంటే జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ వర్క్. స్టీల్ ప్లాంట్ కి ముడి సరుకు వాళ్ళే ఇస్తారు, తయారైన వాళ్ళే పట్టుకుపోతారు, దానికి అయ్యే కూలీ డబ్బులు వీళ్ళకి ఇస్తారు. సరే ఏదో ఒకటి ముందు కానివ్వండి అని పని నడిచింది. ఇప్పుడు మరి జిందాలు వెనక్కి వెళ్ళిపోయాడో ఏంటో తెలియదు, అది ఎందుకు ఆగిందో తెలియదు. ఇప్పుడు ఆ కారణంగా దీని వల్ల ప్రాబ్లం వచ్చిందని దాంతో మూసుకుపోదు. అది ఎంత ముందు అట్లా ఉండేది కాదు. వాస్తవంగా థర్డ్ ఫర్నిష్ కూడా నడుస్తుంటే దాని ఖర్చు అది సంపాదించుకుంటది అనేది. క్రమక్రమంగా ఎంప్లాయీస్ తగ్గించడం అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు బేసిక్ గా. అది ఇవ్వాలి అంటే గనక ఈ ప్యాకేజీలు ఇచ్చి అదంతా అట్లాంటి ఉద్దేశం ఏమి ఉన్నట్టే కనిపించట్లా. ఇంకా ఇవాళ వాస్తవంగా స్టీల్ ప్లాంట్ భారత ప్రభుత్వం ఉంచుకోవాలి. ఎందుకంటే అంతర్జాతీయంగా స్టీల్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. చైనా రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత చైనా మీదన మన దానికి మంచి అవకాశాలు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే నిర్వహణ పరమైనటువంటిది, ఇందులో స్వార్థాలు ఉంటాయి, పారిశ్రామికవేత్తల ఇన్వాల్వ్మెంట్ ఉంటది దీన్ని ఎదగనీయకుండా చేయడంలో కానీ వీటిట్లో. బిఎస్ఎన్ఎల్ ఎట్లాగా ఏడిపిస్తుంటారో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్లను వాడుకునేటటువంటి ప్రైవేటు కంపెనీలన్నీ నేను బాగుపడతాయి, అసలు ఉండదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జరిగేది అది. దీని నుంచి ఇప్పుడు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కోసం నాటకాలు ఆడుతూ ఉండొచ్చు. కానీ ఒకటి వైజాగ్ లో మాత్రం స్టీల్ ప్లాంట్ బేస్ చేసుకుని పెద్ద ఓటు బ్యాంక్ రాజకీయమే నడుస్తుంది. ఎందుకంటే మొన్న ఇలా పార్టీలకు అతీతంగా వైసీపీ ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు చేశారు, గంటా శ్రీనివాసరావు గారు అయితే ఏకంగా రాజీనామా చేశారు, అనుకోకుండా అది ఆమోదించేశారు, పెద్ద రచ్చ జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఈయన రేజ్ చేస్తున్న పాయింట్ కూడా. ఒక రకంగా టీడీపీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి సైలెంట్ అవుతుంది. దీంట్లో మాట్లాడడానికి ఏమైనా ఉంటాయి కదా పాయింట్. బ్లాక్ ఫర్నిష్ మూసేశారు కాబట్టి స్టీల్ ప్లాంట్ మూత పడిపోతుందని ఏం మాట్లాడతారు దాంట్లో? ఇంతకుముందు మూత ఉందని వాళ్ళకే తెలుసు, 4 ఏళ్ళు లేదని, 1 ఏడాది చివరిలో వచ్చిందని తెలుసు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి రూట్లో లేదు, ఇంకా ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి. వీళ్ళు కొంచెం రెచ్చగొడుతున్నారు వాళ్ళని, అంత మించి ఏం లేదు. స్పష్టత రావాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా అసలు విశాఖ ఈ స్టేజ్కి వచ్చిందంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళని, దానికోసం వచ్చినటువంటి ఉద్యోగులందరూ ఆ చుట్టుపక్కల ఇళ్ళు ఏర్పాటు చేసుకోవడం, వీటిటన్నిటి కారణంగానే గాజువాక ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. దాంట్లో ప్రొడక్ట్ అయినటువంటి వాటిది ఎక్స్పోర్టు, దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఇంపోర్ట్, వీటి వల్ల రైల్వే బాగుపడింది, పోర్టులు బాగుపడ్డాయి. 1 by 1 దాని సైమల్టేనియస్ డెవలప్మెంట్ లో దాని పాత్ర ఉంది. ఇది నష్టాల్లో ఉండొచ్చు, కానీ టోటల్